జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్లో పాత కక్షలు బగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన గొడవ కత్తులతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. అంబటిపల్లికి చెందిన నరసింహస్వామి, అవినాష్ మధ్య గొడవ చెలరేగింది. దీంతో అవినాష్ పై కత్తితో దాడి చేశాడు నరసింహస్వామి. అతని నుంచి తప్పించుకొని అవినాష్ పారిపోయాడు. దాంతో ఆవేశంతో ఊగిపోయిన నరసింహస్వామి అవినాష్ ఇంటికి వెళ్లి అతని తల్లి పద్మపై ఇనుపరాడ్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా అంబటిపల్లి నేను మా అయ్యప్ప మాలలో ఉంది. మాలలో స్నానం చేద్దామని 5 గంటలకు అట్లా లేచి స్నానం చేస్తుంది. ఆడ కూర్చున్నాక కత్తి పట్టుకొని పుట్ట నరసింహస్వామి వచ్చి ఇక్కడ దాడి చేసింది. ఇక్కడ కడిగేద్దామని చేస్తుంటే గంటలు పెట్టింది, చేయి పెట్టి ఆపిన తర్వాత స్వాములందరూ వచ్చిళ్ళు. స్వాములు ఆపి పక్కకి తీసుకొని వెళ్ళిన తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆ స్వాములే మళ్ళీ ఇంటికి పోయి మా మమ్మీ స్వామి పని చేసుకుంటుంటే వెనక నుండి రాడ్తోని కొట్టేసి